యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక అందరూ ప్రియులారా మీరు చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 6వ చరణమును చదువుకుందాం. ఎన్నికైన వారుగా నేనేమియు నేర్చుకొనలేదు, వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషమును చూడడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఫుట్ నోట్లో నరుని వేషము చూడడు అన్న కాడ 1 అని ఉంది కదా, 1 అని ఉంది కదా. అక్కడ ఫుట్ నోట్లో మూల భాషలో నరుని ముఖమును అంగీకరింపడు అని వ్రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా విందాం. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి ఆమె. ప్రియులారా, పౌలు గారు దైవజనునిగా అపోస్తలునిగా అపోస్తలులందరిలో కూడా ఆఖరివాడిగా ఏమండి కడపటి వానిగా ఉన్న పౌలు గలతీయులకు పత్రికను వ్రాస్తూ, గలతీలో ఉన్న సంఘ బిడ్డలకు పత్రికను వ్రాస్తూ ఏమని చెప్తున్నాడు అంటే, కొంతమంది ఎన్నికైన వారు ఉన్నారు. అమ్మా మీరు అందరిటి చూడండి, తలలు ఎత్తి నా వైపు చూడండి. ఎన్నికైన వారు ఉన్నారు. ఎన్నికైన వారి యొద్ద నేనేది కూడా నేర్చుకోలేదు. అంతేకాదు, ఇదిగో ప్రియులారా, వారు ఎంతటి వారైనా సరే నాకు లక్ష్యము లేదు. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట అంటాడు. మన వాక్య ధ్యానం ఏదంటే ఇదే. చూడండి, దేవుడట నరుని వేషమును చూడడు. అంటే అక్కడ మనం చూడగలిగితే పౌలు గారు సంఘమునకు బోధిస్తూ సంఘ బిడ్డలతో తెలియచేస్తూ మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, దేవుడు నరుని వేషమును చూడడు. అంటే దేవుడు మనుష్యుని యొక్క వేషమును అనగా అతడు రూపము కలిగిన వాడు, అతడు చక్కనివాడు, అతడు వేసుకున్న వస్త్రములను బట్టి, అతడు ధరించుకున్నటువంటి ఆ విధమైన పరిస్థితులను బట్టి, ఇదిగో ప్రియులారా, ఒక వ్యక్తి కనబడితే ఆ కనబడిన వ్యక్తిని దేవుడు ఒకవేళ చూస్తాడేమో గాని ఏమండి పై రూపమును చూచి దేవుడు లక్ష్య పెట్టడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నాడు, నేనే ఉన్నాను. ఏమండి తెల్ల ప్యాంటు, తెల్ల అంగి, శుభ్రంగా ప్రియులారా ముఖమంతా నున్నగా సేవింగ్ చేసుకున్నాను. చూపులకు చూసేవారికి ఎలా ఉంటాను అంటే
తెల్ల బట్టలు వేసుకున్నాడు, మెరుస్తున్నాడు, మహిమ కనబడుతుంది అన్నట్లుగా ఇదిగో ప్రియులారా పై రూపాన్ని ఇదిగో ఒకవేళ మనుష్యులు చూస్తారేమో గాని దేవుడు ఏం చేస్తాడు? ఈ పై రూపమును చూడడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. అంటే ఇదిగో ప్రియులారా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు పై రూపమును చూచి పై పూతలను చూచి మోసపోయేవాడు కాదు దేవుడు. ఎందుకు అంటే లోక సామెతకు ఒక మాట ఉంది, మేడి పండు చూడు మేలిమయుండు, పట్ట విప్పితే పురుగులు. మేడి పండు చూచుటకు రమ్యముగా ఉంటది, చాలా అద్భుతముగా కనబడుతుంది, కానీ లోపల చూస్తే ఏముంది? పురుగులే. అట్లాగే ఇప్పుడు దేవుడు అంటాడు, నేను మనుష్యుల యొక్క పైవేషమును చూడను, పై రూపమును చూచి మోసపోయే వ్యక్తిని కాదు అని దేవుడు అంటాడు. మరి మనం ఒకవేళ అడిగితే మరి ఏం చూస్తావు ప్రభువా అని అడిగితే దేవుడు ఏం చెప్పగలగొచ్చు అంటే, చూడండి ఒక మాట. ఒకరోజు ప్రియులారా దేవుడు ఒక దైవజనునితో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని ఇదిగో అతనికి చూపించినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అయ్యో ఇతడా నువ్వు కోరుకున్నది, ఇతనినా నీవు కోరుకున్నది దేవా అంటే, అతనితో దేవుడు అంటాడు, అయ్యా నువ్వు పై రూపాన్ని చూడబాక. ఏం చూడొద్దు? పై రూపాన్ని చూడబాక. మరేం చూడాలి? లోపల అంతరంగమును, లోపల హృదయమును నీవు చూడాలి. మనుష్యుడు పై రూపమును చూస్తాడు. మనుషుడు ఏం చేస్తాడండి? చూడండి 16వ అధ్యాయం మొదటి సమూయేలు పేజీ నంబర్ ప్రియులారా 236 237 చూడండి. 16వ అధ్యాయం 7వ వచనము చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టవద్దు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా ఏం చేయడంట? లక్ష్య పెట్టడా? నేను అతనిని త్రోసివేసి మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు మనుషులు ఏం చేస్తారు? పై రూపమును చూస్తారు, పై పూతలను చూస్తారు. ఏమండి? పైకి కనబడేదానినే చెప్పరే, పైకి కనపడేదాన్నే చూస్తారు. అమ్మాయి పిల్లోడు భలే చక్కగా ఉన్నాడు, అమ్మాయి బాగా హైట్ ఉన్నాడు, బాగా ఎర్రగా ఉన్నాడు, బాగా పుష్టిగా ఉన్నాడు అమ్మాయి. ఏమండి? పిల్ల కూడా భలేగుంది అమ్మాయి, వచ్చిన తర్వాత కదా అట్ల కాడంటే ఇచ్చేది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనుష్యులు ఏం చూస్తారు అంటే పై రూపమును. చక్కగా ఉన్నాడా? నిదానంగా మాట్లాడుతున్నాడా? లేకపోతే ప్రియులారా సూటు బూటు
కోటు వేసుకొని ఉన్నాడా, స్టైల్గా ఉన్నాడా? ఏం చూద్దాం? అబ్బో, ఒకడు కొత్త పెళ్లికి చూపులకు వచ్చాడు. నేను చూసింది చెప్తున్నా, వినండి. నేను చూసింది చెప్తున్నా. సైకిల్ వేసుకొని వచ్చాడు. అప్పట్లో విజయమ్మ జాగ్రత్తగాను సైకిల్ వేసుకొని వచ్చాడు. పెళ్లి చూపులకు వచ్చాడు. పెళ్లి చూపులు కొత్త వత్త ఆ కాలంలో అవేవో చెప్పులు ఒకటి ఉండేవి. మామూలుగా ఇప్పుడు పారాగన్ సెల్ఫర్ వేసుకుంటున్నాం కదా, అట్లాగే ఎల్ మీద వచ్చేది. ఆ పేరు ఏదో పేరు ఉంది. ఆ చెప్పులు కొన్నాడు, అవి బారు అయినాయి. చెప్పులు కొన్నాడు, బారు అయినాయి. బారు అయ్యేసరికి కత్తి పెట్టి శుభ్రంగా బారు అంతా కోసుకున్నాడు. ఏం చేశాడు? బారంతా ఎక్కువైందంతా కోసుకున్నాడు. రాంగాల్లో నేను పైనుండి కిందకు చూసి చెప్పులెంక చూసి కోసుకున్నాడు. చెప్పులెంక చూసుకున్నా. సరే, మా నాయనమ్మ వచ్చింది, మొత్తం చూసింది, కిందకి పైకి ఎగాదిగ చుట్టూ తిరిగింది, చూసింది. చూసి మా నాన్న దగ్గరికి వెళ్ళింది. ఎవరి సంగతి చెబుతున్నాను అర్థమైంది ఇప్పుడు. మా నాన్న దగ్గరికి, అబ్బాయి అజరయ్య, పిల్లోడు పెద్ద తరాగున్నాడు. అబ్బాయి, పిల్లోడు పెద్ద తరాగున్నాడు. అబ్బాయి, పిల్లనిస్తే బాగా బతికెత్తాడు అబ్బాయి అంది. సరే, మా నాన్న ఎప్పుడో చెప్పక మా అమ్మ ఒక మాట చెప్పింది లేని తీసుకెళ్ళి మా చిన్నక్కని ఇచ్చి చేసాడు. శవటం ఏం చెప్పాడు తెలుసా? నేను టాపి పని మేత్తిరిని అన్నాడు. ఓరి బాబు, అప్పుడు నేను బొచ్చులేని తెస్తున్నా. మా బావ మేస్త్రి అయితే నాకు కూడా పని నేర్పుతాడు అనుకుంటే ఈయనొచ్చి నాకు బొచ్చులేని తెస్తున్నాడు. ఈ రోజుకి మేస్త్రి గాల దేవునికి స్తోత్రం. రాటో సోగ్గాడే చినినాయన అన్నట్టుగా ఎట్టొచ్చాడు? కొత్త చెప్పులు కొన్నాడు. ఆ కొత్త చెప్పులు చుట్టూ కోసుకున్నాడు. మా నాయనమ్మ వచ్చి చెప్పింది, అబ్బాయి పెద్ద తరాగున్నాడు అబ్బాయి అంది. ఏమండి, ఒక పిల్ల పుట్టేలేక 3 నెలలు అద్దు అప్పు లేకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు, ఏమయ్యాడు తెలియదు. దేవునికి స్తోత్రం. నిజం ప్రియులారా, మనుష్యులు పై రూపమును పై వేషమును, మనుష్యుడు మాట్లాడే మాట తీరును చూస్తారు, మోసపోతారు. మంచిగా ఏమండి, తేనె పూసిన మాటల వలె కొంతమంది మాట్లాడతారు. ఎంత చక్కగా మాట్లాడతారు, మామయ్య అత్తయ్య అన్నట్టుగా. మామయ్య అమ్మో, గొంతు తెరితే ఉంటది ప్రియులార. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇప్పుడు ఏమండి చూడండి, ఇదిగో ప్రియులారా, కోడలను అల్లుడును చూసుకునేటప్పుడు వారి రూపమును చూస్తారు, వారి హృదయాన్ని ఎవడు చూస్తారా? చూస్తానికి మెత్తగానే ఉంటారు కానీ ప్రియులారా, 4 రోజులు ఆగితే కదా అత్తరేస్తారో అట్ల కాడంటేస్తారో తెలిసేది. అవునా కాదా? 4 రోజులు ఆగితే కదా. ఏమండి, అల్లుడు రాంగల మామయ్య గారు అంటాడు, కొద్దిగా తేడా వస్తే యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇప్పుడు ఎత్తెళ్ళి చెబుతుంది, అమ్మాయి మా కాళ్ళు ఎంత మంచిది అనుకున్నా భలే చక్క, హైట్ కానీ రూపం కానీ అన్నీ బాగున్నాయి. అమ్మాయి వచ్చిన తర్వాత 2 సార్లు ముట్టికాయలు పడితే, అమ్మో చూస్తానికి రూపం చక్కగానే ఉంది కానమ్మా, మనిషి మాత్రం విజయం వెళ్ళి రాకేసి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అదే విషయాన్ని చెప్తున్నాడు. సమూయేలు, నీవు అతని ఎత్తు చూడొద్దు, అతని రూపాన్ని చూడొద్దు. ఇదిగో మనుష్యులు పై రూపమును చూచి మోసపోతారు. పై రూపాన్ని
ఏమండి? పై రూపాన్ని చూస్తారు, మోసపోతారు. మరి ఇదిగో మనుష్యులు పై రూపమును చూస్తారు, కానీ దేవుడు హృదయమును పరిశోధిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? మనిషిలోని మర్మము, చెట్టులోని సేవ తెలుసా? ఎవరికైనా తెలుసా? మనిషిలోని మర్మం చూత్తానికి మామూలుగానే ఉంటాడు ప్రియుల, చూత్తానికి మామూలుగానే ఉంటుంది. మొన్న ఒక ఆమె పోలీసులు తీసుకుని ఏం తెలియనట్టుగా ఉంది. భర్తనంట మొత్తం కోసి కుక్కర్లో వేసి వండేసిందంట. దేవునికి స్తోత్రం. భర్తను మొత్తం కోసేసేసి చంపేసేసి కుక్కరు, మన శనొత్తదే కుక్కరు, పొయ్యి మీద పప్పు ఉడకేసే కుక్కరు. ఆ అమ్మాయి మామూలుగా ఏం తెలియనట్టుంది. ఊరకు అసలు ముఖంలో కూడా ఏం లేదు. అమ్మాయి ఫ్యానో లేని అమ్మాయిలాగా ఉంది. చూస్తే భర్తను చంపేసింది, మొత్తం ఇంత మొక్కు కొట్టింది, కుక్కర్లో వేసింది, కూరలు వండేసింది. కూర వండింది భర్తను. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిజం. చూపులకేమెంత ఎంత నెమ్మదిగా ఉంటాం, ఎంత చక్కగా కనిపిస్తాం. ఈ విషయాలు ఎవరు చూస్తారంటే మనుషులు చూస్తారు. మంచి బట్ట వేసాడా, మంచిగా ఇదిగో మేకప్ వేసాడా, మంచి బంగారు నగలు పెట్టారా, అంత బాగున్నారు, అబ్బో భలే ఉన్నామని చెప్పి మనుషులు చూస్తారు. కానీ దేవుడట అంటాడు, ఇదిగో హృదయమును పరిశీలిస్తాడు, హృదయాన్నే లక్ష్య పెడతాడు దేవుడు. హృదయం ఎలాంటిది? హృదయం మంచిదా కాదా, చెడ్డదా, లేకపోతే పాపముతో కూడి ఉన్నదా, లేకపోతే ఇదిగో ఆ హృదయం పాడైపోయిందా, చెడిపోయిందా అన్నటువంటిది దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి? మనుషులు మాత్రమే ఏం చూస్తారు? పై రూపాన్నే చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అంతరంగములో సత్యమును కోరుకునే వాడు గనుక దేవుడు అంతరంగాన్ని. కొంతమంది చెబుతారు, పాస్టర్ గారు హృదయం మంచిగుంటే చాలు కదా. కొంతమంది డౌట్, నేను చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, మొన్న ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా నువ్వు మేసాలు ఎందుకు తీసేస్తున్నా అని అడిగాడు. మేసాలు ఎందుకు తీసేస్తున్నా, తెల్లబట్టలు ఎందుకు వేస్తున్నావు అని అంటే నేను చెప్పాను, అయ్యా మేము ఒక ప్రొఫెషన్లో ఉన్నాం కదా. అంటే దేవుని సేవకులుగా ఉన్నప్పుడు, దేవుని సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ ఎలా ఉండాలంటే, లోపల శుద్ధి ఉండాలి, పై వేషం కూడా ఎలా ఉండాలి, తగు మాత్రంగా ఉండాలి అని. అంటే హృదయం ఒక్కటి శుద్ధిగా ఉండి ఏ వస్త్రం వేసుకుంటే ఏంటంట అన్నాడు. అర్థమైంది పాయింట్? హృదయం బాగానే ఉందండి, హృదయం శుద్ధిగానే ఉంది, పరిశుద్ధుడే అతడు. కానీ ఏ వస్త్రం వేస్తే ఏమైంది, ఏ రంగు బట్టేసినా పర్వాలేదు కదా అంటే, ఏ రంగు బట్టేసినా పర్వాలేదు కానీ మన స్థితికి తగినట్లుగా చెప్పరే. మన స్థితి ఇప్పుడు కొంతమంది, నేను ఒక మాట చెప్తున్నా, అంటే మీరు కొంతమంది తప్పుగా అనుకుండేది. ఇప్పుడు పెద్దవాళ్ళు, వయసోళ్ళు కూడా 50-60 సంవత్సరాలలో ఉన్నారు. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారంటే, పంజాబీ ఆడపిల్లలు పంజాబీలు వేసుకుంటారు. దరిదాపుకు ఒక 25-30 సంవత్సరాల వరకు ఉన్నవాడు. అదే ముసలోళ్ళు కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు అదే పంజాబీ డ్రెస్. అంటే చూస్తే అట్లని ఎందుకు రాయేమక ఆ డ్రెస్సు అంటే, మన వయస్సు, మన స్థితి, మన విధానమును మనుష్యులు మనల్ని చూసినప్పుడు గౌరవప్రదముగా మన వస్త్రధారణ ఉండాలి. హల్లెలూయా. మరి మేసాలు ఎందుకు తెస్తున్నావు అన్నాడు. అయ్యా అది నా సమర్పణ. మేసాలు ఉండి సేవ చేయకూడదంటే
అట్లనేం కాదు, నేను మేసాలు తీయటం ఏంటంటే నేను మేసాలు లేకుండా దేవుని సేవలు ఉండాలి. నా సమర్పణ, నా మేసాలు, నా జీవితం అంతా మేసాలు లేకుండానే దేవుని సేవలో ఒక సమర్పణ. ఆదివారం దేవుని ఆరాధన క్రమాల సమయాల్లో వైట్ బట్టలు వేసుకొని ఉంటాను, ఇది నా సమర్పణ అని నేను చెప్పాను. గమనించండి, అంటే ఇదిగో ఇప్పుడు హృదయం సరిగ్గా ఉంది. మనము ఏ వస్త్రం వేసుకొని నడచిన బాగుండునా అంటే కాదు ప్రియులారా. ఇప్పుడు ఈ యాకోబు గారు ఉన్నాడు. యాకోబు గారు 75-80 దగ్గర వచ్చినాయి. ఆయనకి 75-80 వస్తే నెక్కరేస్తున్నారు కదా ఇప్పుడు షార్ట్లు పూర్వకాలంలో వేసేవారు. పూర్వకాలంలో నెక్కరేస్తే ఆయనకి ఎట్లా ఉండదు చూసేవాళ్ళకి? చెప్పండి. ఇప్పుడు నెక్కరేసుకున్నాడు అనుకుందాం, ఆయన వయసు 80 సంవత్సరాలు. వేసుకుంటే తప్పేంట్లో అనుకునే వాళ్ళు ఉన్నారు. అది కాదు, హృదయం శుద్ధిగానే ఉంది, నెక్కరేసుకొని తిరిగితే ఏంటంట అంటారు అనుకోండి. ఇప్పుడు ఆయన వయస్సుకి, ఆయన ఆత్మీయ జీవితానికి చూసే ప్రజలకు ఎలా ఉండాలంటే ఎబ్బెత్తుగా ఉండకూడదు. ఎబ్బెత్తుగా చెప్పరే. ఇప్పుడు ఈ కాలరా తీసేట్టు ఎగరేసాను అనుకో, ఎగరేసేట్టు నడుస్తాను అనుకోండి, మాట చెప్తాను, వీడికేది మధ్యలో ఎదిరిపాటు వచ్చినట్టుంది అనుకుంటారు లేదా? మధ్యలో వీడికి ఎదిరిపాటు వచ్చిందండి అనుకుంటారు. అంటే హృదయము శుద్ధిగా ఉన్న మన వస్త్రములు కూడా ఎలా ఉండాలంటే దానికి మాదిరికరముగానే ఉండాలి. మన వస్త్రధారణ మాదిరికరంగానే ఉండాలి. ఏమండి, నేను పాస్టర్ అయ్యుండి హృదయం శుద్ధి ఉంది. ఇదిగో ఇప్పుడు జీన్స్ ఏంటి, టాన్ జీన్స్ అంట. అది వేసుకొచ్చి ఒకటి ఇక్కడ ఒకటి 4 శనుగులు ఉన్నాయి అనుకోండి. దీనికి శనుగు, దీనికి శనుగు, మొత్తం శనుగులు ఉన్నాయి. అది స్టైలే. హృదయం శుద్ధిగా ఉందలే, ఏ బట్ట వేసుకుంటేమిలంటే ఇదిగో ప్రియులారా చూసే వాళ్ళకి ఈడేం పాస్టరా, ఈడేం పాస్టర్రా, ఈడేం పాస్టరో అని చెప్పి ఇదిగో వీడికన్నా సిగ్గులేదు, వీడి బోధ వినేవారి కన్నా సిగ్గులేదు. అంటే హృదయం శుద్ధిగా ఉండటమే కాదు, యేసు ప్రభు చెప్పిన మాట అదే. ఏమండి, నీ వస్త్రాలు తగుమాత్రంగా ఉండాలి. వస్త్రాలు ఎట్టబడితే అట్ట ఉండకూడదు, ఖరీదైనవి ఉండకూడదు, విలువైనవి వెలగలిగినవి ఉండకూడదు, తగుమాత్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకనే ఇప్పుడు దేవుడు ఏం చూస్తాడు? పై రూపాన్ని చూడ్డు, పై వేషమును చూడ్డు. నువ్వు ఎన్ని వేల రూపాయలు చారీ కట్టావో, ఎన్ని వేల రూపాయలు వస్త్రం వేసావో ఆ చోటల్లా దేవుడేం చూస్తున్నాడంటే ఇదిగో హృదయపు అంతరంగమును లక్ష్యము చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి, ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానం చెప్తూ మాట్లాడతాడు. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలోనికి రండి. 19-20 లూకా సువార్త 16, 19, 20 చరణాలు చదవండి. ధనవంతుడొకడున్నాడు, అతడు ఊదారంగు వస్త్రములను ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. లాజర్ అనేవాడు కూడా ఉన్నాడు. వాడు శరీరమంతా కురుపులు, పడు రొట్టె ముక్కలు తినుచూ ఉన్నాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని
కురుపులు నాకుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఒకడు ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. ఒకడేమో మంచి ఖరీదైన బట్టలు ధరించుకొని మంచి మంచి పదార్థములు తినుచూ ఉన్నవాడు. ఏమండి, ఇప్పుడు అతడు మన ఎద్దకు వచ్చాడు అనుకో, మనం ఏం చేస్తాం? ఇప్పుడు బాగా వినండి. ఒక దరిద్రుడు, సొక్కా లేదు, ఏమండి, అతని సిగ్గు కప్పుకోవటానికి మాత్రమే మలకొక వస్త్రం ఉంది. అతని శరీరం అంతా ఏ కురుపులో, ఏ శృంగారుతానో, అంత రసిగారుతానో ఉంది. అతడు వచ్చాడు. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు మన మధ్యకి వచ్చారు, ఇద్దరు వచ్చారు. గౌరవం ఎవరికి ఇస్తాం? ఎవరికి ఇస్తాం చెప్పండి? కారు వేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని ఒక ఆయన వచ్చాడు. ఒకడేం కర్రపోటు వేసుకొని శరీరం అంతా కురుపులు, అతని దగ్గర వాసన అంతా బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఇద్దరు దేవుని బిడ్డలే. వాళ్ళిద్దరు వచ్చాయా అందరికి వందనాలు అని చెప్పారు. ఇప్పుడు మనం ఎవరికి ఎక్కువ విలువ ఇస్తాం? ఎవరిని ఎక్కువ గౌరవిస్తాం? ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం? చెప్పండి, ఒక మాట చెప్పండి. సపోజ్ అడుక్కుండేవాడుగా వచ్చాడు అనుకో. మా ఊర్లో ఒక ఆమె యానాదిలో ఆమె వచ్చేది. పొద్దున్నే ఫుల్లుగా కళ్ళు తాగేది. ఫుల్లుగా కళ్ళు తాగి వచ్చా, అమ్మగారు కొంచెం ఆమెకి కదా, అమ్మగారు కొంచెం కూర ఉంటే అది పెట్టండి అమ్మగారు అనేది ప్రతిరోజు కళ్ళు తాగి వచ్చేది. సైతార దెయ్యం అనుకునేవాడు నేను. తాగొచ్చి మామూలుగా తోలుతానుంటుండే, అమ్మగారు అనేది. సరే పెట్టి పంపియమ్మా అనేవాడు నేను. చూడండి, పొద్దాకి పాస్టమ్ గారు అనేది ఇప్పుడు అడుక్కుండే వ్యక్తిగా సరైన వస్త్రాలు లేక, ఏమండి, శరీరం అంతా కురుపులతో మన ఇంటికే అడుక్కోవటానికి వస్తాడు అనక అతని దగ్గరికి రానేస్తాం? మనం దగ్గరికి రానేస్తామా? చూడండి, అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ధనవంతుడు, దరిద్రుడు ఒకే ఊరిలో ఉన్నారు. ఆ ఊరిలో ఉన్న ధనవంతుడు మంచి వస్త్రములు, ఖరీదైన వస్త్రములు, ఖరీదైన తిండి తింటూ బ్రతుకుతున్నాడు. అతన్ని చూసిన వాళ్ళంతా అయ్యా అని గౌరవిస్తూ ఉన్నారు. అదే ఊరిలో ఇదిగో ప్రియులారా, ఇప్పుడు పేద లాజరు కూడా ఉన్నాడు. ఈ పేద లాజరు ఎవరన్నా ఇంటికి వెళ్తే మా ఇంటికి రాబో అని చెప్పి నెట్టేస్తున్నాడు. ఏదొక విధంగా ఈ ధనవంతుని ఇంట బల్ల మీద నుండి పడుతున్న రొట్టె మొక్కలు తింటూ అతని ఆకలి తీర్చుకుంటున్నాడు. అతని ఒంటి నిండా కురుపులే, సరిగ్గా వస్త్రము లేదు. కానీ అతని శరీరం మీద ఉన్న కురుపులను కుక్కలు వచ్చి నాకుతూ ఉంటే, ఇప్పుడు నేను ఎందుకు ప్రశ్న అడిగాను? వాళ్ళిద్దరిలో ఎవరు మనుషులు ఎవరిని లక్ష్య పెడతారంటే ధనవంతుని మీదే. చెప్పండి, ధనవంతుని మీద. ఆడు ఎట్టంటోడైనా, పనికి మాలోడైనా, పోరంబోకోడైనా, ఎందుకు పనికిరానోడైనా, కారు ఉంది, మంచి వస్త్రాలు వేసుకొచ్చాడు, బాగున్నాడు అని చెప్పి వాడి మీద లక్ష్యం పెడతాం మనం. దేవుడేం చేశాడు తెలుసా? వాళ్ళిద్దరిని చూశాడు. ఏం చూశాడయ్య అంటే, పై రూపాన్ని చూడలేదండు, పై వస్త్రాలు చూడలేదు. సన్నపునార బట్ట వేశాడా, చేతి 4 ఏళ్లకి 8 ఉంగరాలు పెట్టాడా, ఏమండి మెళ్ళో చైన్ వేశాడా, చేతికి ఒక బ్రాస్లెట్ పెట్టాడా, సన్నపునార వస్త్రములు ధరించాడా, మంచి ఖరీదైన చెప్పులు వేసుకున్నాడా?
అని దేవుడు చూడలా. వస్త్రములు లేకపోయినా శరీరమంతా కురుపులతో నిండి ఉన్న, ఇదిగో ప్రియులారా, కుక్కలు అతని శరీరమును నాకుతున్నప్పటికీ అతని హృదయము శుద్ధి కలిగినదిగా ఉంది. దానిని దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్నీ ఉండి హృదయ శుద్ధి లేకుండా బ్రతికేదానికంటే ఏమీ లేకపోయినా దేవుని కొరకు శుద్ధి కలిగి బ్రతకటం చెప్పరే చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఏమండి చూడండి, ఇందాకడ నేను బలారాధనకు వెళ్ళిన సంఘంలో చెప్పాను. మా చిన్నమ్మ గారు ఉంది కదా, రత్నం గారు, కెంపమ్మ గారు, వాళ్ళ ఆయన గారు యేసుబాబు గారు, అక్కడే చెప్పాను ఈ మాట. ఎంత సంపాదించాడంటే మా ఐలవరములో ఆయనంత సంపాదించిన వాడు ఎవడూ లేడు. మా ఐలవరం గడ్డ మీద, మా అంటే మనోళ్ళల్లో ఆయన సంపాదించినంత సంపాదించిన వాడు లేడు. ఏమన్నా ఎత్తుకెళ్ళాడా అన్న, ఏం ఎత్తుకెళ్ళలేదుగా అంటుంది మా చిన్నమ్మ. అర్థమవుతుందా? అంటే సంపాదించినదంతా నువ్వెక్కడ రంగరంగ వైభవంగా మనుషుల దృష్టికి కనబడినట్లు మేకప్పులు, ఇదిగో మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి నగలు, మంచి మంచి ఇదిగో పరిస్థితుల్లో నీవు కనబడినా, ఏమండి, దేవుని దృష్టిలో హృదయం సరిగ్గా లేకపోతే నీ జీవితమే వేస్ట్. హల్లెలూయా. లాజరు బతికాడు, ఏమి లేదు, అడుక్కు తినే బతికాడు. శరీరం అంతా కురుపులు, వైద్యం చేయించుకోవటానికి కూడా డబ్బులు లేవు, వస్త్రం కట్టుకోవటానికి డబ్బులు లేవు. ఇదిగో ప్రియులారా, తన అంగములను కప్పుకోవటానికి ఏదో చిన్న పేలికోట పెట్టుకున్నాడు. దేవుని విషయములో మాత్రం నమ్మకస్తునిగా జీవించాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. అన్నీ ఉండి ఎందుకు పనికి రాకపోవటం బెస్టా? ఏమీ లేకపోయినా పనికొచ్చే వ్యక్తిగా ఉండటం బెస్టా? చెప్పండి. ఏమండి, అన్నీ ఉండి పనికి రాకుండా పోవటం బెస్టా? ఏమండి, ఏమీ లేకపోయినా పనికొచ్చే వ్యక్తిగా ఉండటం బెస్టా? ఈరోజు మనందరికి అన్నీ ఉన్నాయి, దేవుడిచ్చిన వరకు సమృద్ధిగా తిండి ఉంది, ఇల్లు ఉంది, మంచి మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి మంచిగా కొంతమంది కనపడకుండానే బంగారాలు కొద్ది గొప్ప సంపాదించుకున్నారు. ఎవరికన్నా కనపడి దోచుకెళ్తారేమోనని బీరువాళ్ళు తాళాలు వేసేసి కమ్మగా ఉంచేసి వెళ్తున్నారు. బాగానుంది, దేవునికి స్తోత్రం. అర్థం కాదు, అన్నీ ఉన్నాయి. నేను అంటాను, వీటితో పాటు హృదయ శుద్ధి కూడా మనకుంటే దేవుడు నిన్ను చూచినప్పుడు మన హృదయం క్లారిటీగా ఉందనుకోండి, అర్థం కాల, దేవుడు ఏమంటాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి అన్ని కలిగి ఉన్నాడు, కానీ దేవుడు అతని మీద లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే మనుషుల ముఖస్థితిని చూచి, మనుషుల వస్త్రధారణను చూచి, మనుషులకున్న డబ్బు వైభవమును చూసి దేవుడు లక్ష్య పెట్టడు, మనుషులైతే లక్ష్య పెడతారు. కానీ దేవుడు హృదయ శుద్ధినే కోరుకున్నాడు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఏమీ లేకపోయినా శరీరం అంతా కురుపులతో ఉన్న కుక్కలు వచ్చి నాకుతున్నా సరే, ఇదిగో దేవుడు శరీర శుద్ధిని గోరల. ఈరోజు మనుషులు ఎన్ని రకాలైన శుద్ధి, ఏమండి చెప్పరే, మనుషులు ఎన్ని రకాలు తెలుసా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొన్న ఒక ఆమెను చూశాను, మొత్తం శుభ్రంగా దాన్ని ఏంటి మేకప్ వేసింది, ఏదో పేస్ట్ ఒకటి తీసుకొని బ్రష్ వేసింది. ఇది ఇక్కడేంది, మళ్ళా కాటికి తీసి ఇక్కడ ఒక బొట్టు పెట్టింది. ఇక్కడ ఒక బొట్టు పెట్టింది, ఇక్కడ
అంటే ఎందుకంటే దిట్టు తగలకుండా డబ్బు అనుకున్నాను. నీకు దిట్టు తగిలిద్దమ్మా. నేను అనుకున్నాను, వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకోమ్మా, నిన్ను నువ్వు చూసుకుంటూ భయపడతావు. హల్లెలూయా. అంటే ఎవరికాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి. నాకు నేను చాలా చక్కని వాడను, చక్కని స్త్రీని అని ఆ ఫీలింగ్, వాళ్ళ ఫీలింగ్. నిజంగా ప్రియులారు కొంతమంది యూట్యూబ్లో కొంచెం వీటిల్లో పెడతా ఉంటారు. ఏమనంటే వెళ్ళి మేకప్ లేకుండా నీ ముఖాన్ని నువ్వే ఒకసారి చూసుకుంటే నిద్ర పట్టకుండా దేవునికి స్తోత్రం, దెయ్యాన్ని చూసానన్న ఫీలింగ్ వస్తుంది అనుకుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. గమనించండి, ఇప్పుడు ప్రియులారా, రూపమును దేవుడు చూడాల. ఇదిగో వస్త్రములను దేవుడు చూడాల. ఏం చూశాడు? హృదయమును చూశాడు. అంతేకాదు, వాక్యములో మనము చూడగలిగితే ఇంకొక మాటలో, ఇదిగో ప్రియులారా, ఏమండి, ఇదిగో యాకోబు భక్తుని గురించి మనం చూస్తాం. మనందరికీ తెలుసు యాకోబు భక్తుడు ఎలాంటి వాడు. యాకోబు ఎలాంటి వాడు? ఇస్సాకు కుమారుడైన యాకోబు. యాకోబు ఎలాంటి వాడు? లోకం దృష్టికి, ప్రజల దృష్టికి, అందరి దృష్టికి ఎలాంటి వాడంటే మోసగాడు, మోసపరిచేవాడు. మనుష్యుల దృష్టిలో అతడు పాపిస్తేవాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం చెప్పరే, దేవుని దృష్టిలో ఆశీర్వదించబడినవాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, దేవుడేం చూశాడు? లోపల హృదయమును పరిశోధించాడు. ఏమండి, అందుకనే 32వ అధ్యాయములు అంటాడు కదా, నీ పేరేమిటి అంటే, ఏమండి, తండ్రి అడిగితే ఏం చెప్పాడు? నీ పేరేంటి నాయన అంటే, నా పేరు యేసేవే గాని యాకోబు కాదు అన్నాడు. అదే దేవుడు అడిగితే చెప్పిన పేరేమిటి? నా పేరు యాకోబే. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాటలో చూస్తే, ఇప్పుడు పొట్టి జక్కయ్య ఉన్నాడు. పొట్టి జక్కయ్యని గురించి ఏమని మాట్లాడే లోకాసు వార్త 19:7-9 వరకు చూస్తే, మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను చెప్తున్న ఈ మాట. ఇదిగో ప్రియులారా, ఏమండి, యేసు ప్రభువు వారు పొట్టి జక్కయ్య ఇంటికి వస్తుంటే ప్రజలు అనుకున్నారు, ఈయనేంటి ఈ పాపి అయిన మనుష్యుని దగ్గరకు వస్తున్నాడు. మనుష్యుల దృష్టిలో పొట్టి జక్కయ్య ఎలాంటి వాడు? పాపి, దుర్మార్గుడు, ఏమండి, దోచుకునేవాడు. కానీ అతని హృదయం ఎలాంటిది అంటే దేవునికి పరిపూర్ణంగా ఇచ్చేసినవాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి, ఆఖరికి మాట ఒక్కటి చెప్తాను. ఏమండి, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరు వ్యక్తులు. ఇది కూడా ప్రభువారు చెప్పిన ఉపమానం. ఇద్దరు వ్యక్తులు, ఒకరు పరిసయ్యుడు, రెండో వాడు సుంకరి. వీళ్ళిద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరిలో ఎవరిని దేవుడు కోరుకున్నాడండి? ఎందుకని చెప్పరే? ఇది కూడా వేషధారణ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిసయ్యుడంట సరాసరి దేవాలయంలోకి వెళ్ళిపోయి ప్రార్థన ఎలా చేస్తున్నాడు? ప్రభువా, వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో దశంభాగం ఇస్తున్నాను. ఇదిగో ఈ సొంకరి వలెనైనను వేరొకని వలెనైను నేనున్నందుకు నీకు స్తోత్రములంటూ ఇదిగో దేవుని దగ్గర బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాను. అంటే హెచ్చింపు కూడా ఏంటది? అది చెప్పరే, హెచ్చింపు. కొంతమంది మందిరంలో చెప్పండి, మందిరంలోకి ఏదైనా తెచ్చినా ఏదన్నా ఇచ్చినా కొంతమంది విషయాలు దేవునికి ఇచ్చే విషయములు దేవుని వాక్యం అంటది, నీ కుడి చేతితో ఇస్తే
నీ చేతికి నీకే తెలియదు కూడదు అన్నాడే దేవుడు కదా. అవునా కదా? అవునా కదా? ఏమండి, నీ కుడి చేతి తిత్తే ఎడం చేతికి కూడా ఇవ్వకూడదు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా చదువుకోండి మీరు. అక్కడ రాయబడి ఉన్నది ఏంటంటే, కొంతమంది అంట సమాజము ఎదుట బోర ఊదించుకుంటారంట. ఏం చేస్తారు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనేనా చూడండి ప్రియులారా, 2వ వచనం నుండి చదవండి అమ్మా. 6 మొదటి నుండి, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడలా పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీ ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషులకు ఘనత నొందవలనని వేషధారులు. ఇది ఎవరు చేస్తారంట? వేషధారులు. నరుని వేషధారులు చేసినట్లుగా మీరు మనుషులకు కనబడవలెనని చెప్పరే. చదువు. వేషధారులు సమాజము మందిరముల వీధులలో చేయులాగున ముందర బోర బోదకూడదు. బోరంటే ఏంటి? బోరంటే ఏంటి? ఇప్పుడు మైక్ ఉంది, ఫలారెల్లమ్మ దేవునికి 116 సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళలు యేసు ప్రభు దేవుడు కాపాడును గాక. ఇదే బోర. నీ కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అది 10 రూపాయల తెలియకూడదు, అది 100 రూపాయల తెలియకూడదు, 10,000 చెప్పరే, 10,000 తెలియకూడదు, 1,00,000. నేను మొన్నే మందిరానికి 1,00,000 ఇచ్చా అనుకున్నారను. మరి ఆదిగారుల మందిరానికి కట్టడానికి 70 లక్షలు ఒక వ్యక్తి ఇచ్చాడంట. సాక్ష్యం చెప్పాడు. మీ అందరికీ తెలుసా? మందిర ప్రతిష్ట కూడా రాలాయన. నా పేరు కూడా చెప్పొద్దు. 70 లక్షలు. ఎంత? 70 లక్షలు. రూపాయి 2 రూపాయలు కాదు, రూపాయి చెప్పరేమండి అమ్మా. నేను దేవునికి ఇచ్చే అంతే. నా పేరు బయటికి రాకూడదు. నేను ఇచ్చిన సంగతి ఒక్కళ్ళకి కూడా తెలియకూడదు. పేరు చెప్పలేదు, మీరు ఉన్నారు, అందరూ విన్నారు అమ్మా. ఏమండి, ఎందుకో తెలుసా? అది దేవుని ధర్మం. మనం ఎంత ఇచ్చినా సరే అది ఇంకొక వ్యక్తికి చెప్పరే. ఇచ్చిన నీకు తెలుసు, తీసుకున్న పాస్టర్ గారికి తెలుసు. మన ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ దేవునికి తెలుసు. అది ఎలా వాడావో, ఎందుకు వాడావో, ఎట్లా వాడావో అది ప్రతిదీ దేవుడు చూస్తాడు, లెక్క రాస్తాడు. అర్థం కాల. ఉత్తినే ఊరికినే వదిలేడు. పాదిరినేమో చెప్పరే, పాస్టర్ గారిని ఊరినే వదిలేస్తాడా? నువ్వెందుకు వాడా? కొంతమంది సంఘాల్లో డబ్బులు వస్తే విశ్వాసులు కొడ్డీలకి ఇస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఎక్కువైపోయి నిజం, నేను చెబుతున్నది అబద్ధం కాదు. సంఘాల్లో డబ్బులు ఎక్కువైపోయి, అమ్మా మీరు 4 గేదెలు కొనుక్కోండి, పాలు మాత్రం రోజు పంపియండి, అది వడ్డీ. తర్వాత ఆఖరికి ఒక 10 లేచి 5 లేచి మీ దగ్గర వచ్చినప్పటికి ఇవ్వండి. నిజంగా జరుగుతున్నాయి. గొర్రెలు కొనుక్కునే వాళ్ళు గొర్రెలు పొలాలు వేసుకుంటే ఒక 10-20 ఎకరాలకైనా డబ్బు నేను ఇస్తానయ్యా, నువ్వు వేసుకొని ఎకరానికి మాత్రం 2 బత్తాలకు దేనికి వడ్డీకి. దేవునికి స్తోత్రం. మన దగ్గర అంత లేదులే, మీరు అనుకోబాకండి. నన్ను మాత్రం నా దగ్గర అట్ట ఉన్నాయి అనుకోబాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా?
గమనించండి ప్రియులారా, మనము దేవుని విషయములో నమ్మకస్తులుగా, అందుకని అక్కడ మనం చూస్తే హృదయ శుద్ధి కలిగిన వారిగా. ఇప్పుడు ఇద్దరు వెళ్ళారు. రెండవాడు అంటున్న మాట ఏమిటంటే, అయ్యా నేను పాపిని, నీ సన్నిధికి రావటానికి అర్హుణ్ణి కాదు, నీ మందిరములో అడుగు పెట్టుటకు అర్హత లేదు, నీ వైపు చూడడానికి కూడా నా జీవితానికి అర్హత లేదని దుఃఖించి బయటే నిలబడి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. వీళ్ళిద్దరిలో చూస్తే ఒకళ్ళ గర్వం ఉంది, ఒకడిలో చెప్పండి హృదయములో దేవుని యందలి భయముతో కూడిన విశ్వాసము. అర్థం కాదు. ఈరోజు దేవుని సన్నిధికి కొంతమంది పేరుల కొరకు, కొంతమంది ప్రత్యేకతల కొరకు, కొంతమంది వచ్చిన కాడి నుంచి ప్రియులారా వీళ్ళ విధానం చెప్పు, అక్కయ్య చేరంతా, అన్నయ్య ఈ బట్టలంతా. కొన్ని సంఘాల్లో, మన సంఘంలో కాదు, ఏమండి అంతటి విధానం అంటే దేవుని సన్నిధికి వచ్చేది వేషమును చూపించటానికో, మన గొప్పతనమును చూపించటానికో, మన పలుకుబడిని చూపించటానికో కాదు. గాని దేవుని వాక్యం అంటుంది, నీ హృదయము సరైనదైతే దేవుడు నిన్ను లక్ష్యము చేస్తాడు. నీవు ఎంత ఖరీదైన వేసుకున్నా సరే హృదయం సరిగా లేదనుకో, దేవునికి స్తోత్రం, రై పక్కన పడై అంట. అర్థమవుతుందా? ఈరోజు నేను అంటాను ప్రియులారా, ఏమండి మామూలుగా ఏదో నేను సేవకుల మీద ద్వేషంతో కాదు, విశ్వాసుల మీద ద్వేషంతో కాదు, వాక్యం చెప్తున్న మాట. దేవుని వాక్యం పేతురులో అన్నాడు కదా, మీరు దైవ భక్తికి కలిగి తగినట్లుగా మీ వస్త్రధారణ, చదవండి ఆ మాట పేతురు పత్రికలో, దైవ భక్తికి తగినట్టుగా 3వ అధ్యాయం 2 పేతురు 1 పేతురు. అమ్మా అదేనా? చదవండి. సాధువైనట్టు అట్టువలే అమ్మ అదంతా అవసరం లేదు. అక్కడ ఏమంటాడంటే దైవ భక్తికి తగినట్టు, దైవ భక్తికి తగిన స్త్రీలకు తగినట్లు కదేనా? అది కాదు, సరే మరొక చాట అనుకుంటుంది. ఏమంటాడంటే ప్రియులారా, దైవ భక్తికి తగినట్టుగా మన వస్త్రధారణ మన వస్త్రధారణ ఉండాలి. అయితే ఇప్పుడు కొంతమంది లోకంలో మనం చూస్తూ ఉంటాం, లోకంలో చాలా మంది సేవకులు కానీ, ఏమండి సేవకురాళ్ళు కానీ, అర్థం కాల, మీరు లోకానికి మాదిరి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. మీరే ఏం చేయాలి? కొంతమందిని వెలిగించగలగాలి. అలా లేకపోతే ఏమండి చూడండి. అందుకనే మన వస్త్రధారణ, మన పరిస్థితులు, మన యొక్క జీవిత విధానం, మన సాక్ష్యము పరిమళించాలి. హల్లెలూయా. పరిమళించే సాక్ష్యములుగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు అంటాడు, ఇదిగో ఆఖరి పరిధిలో మనము ఏమండి తినటానికి కొన్నా లేకపోయినా, వస్త్రాలు కొన్నా లేకపోయినా, ఏ ప్రతి విధమైన వసతులు అందినా అందకపోయినా, మనం దేవుని విషయంలో హృదయము దేవునికి లక్ష్యముంచే హృదయంగా ఉంచి మనం దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే, రేపు అంటాడు, బలా నమ్మకమైన నా కుమార్తె, బలా నమ్మకమైన మంచి నా కుమారుడా అని చెప్పి దేవునికి సంతోషము తెచ్చేవారిగా ఉంటాం.
దేవుని వాక్యంలో నా మాట కూడా ఉంది. దేవుని ఎదుట నిలబడేటప్పుడు అంటే మనం ఎలా నిలబడాలి? ధైర్యము కలిగి నిలబడాలి. ఎట్లా? ధైర్యము కలిగి. ఎందుకు ఆ ధైర్యం ఎట్లా వస్తుంది? ఆ ధైర్యం ఎలా వస్తుంది? సరిగ్గా ఉంటే చెప్పరే, సరిగ్గా ఉంటే ధైర్యంగా ఉంటాం. సరిగ్గా లేకపోతే ధైర్యంగా ఉంటామా? ధైర్యం ఉండదు కదా. కాబట్టి మనం దేవుని విషయములో మన పైరూపమే కాదు, మన దగ్గర ఉన్న డబ్బు పరపతి ఇవన్నీ దేవుడు లక్ష్య పెడతల్లా మన హృదయ పంతరంగాన్ని లక్ష్యం చేస్తున్నాడు గనక మన హృదయమును సరిచేసుకొని దేవుని ఎదుట నిలబడే వ్యక్తులు ఉందాం. ఆ పరమ రాజ్య వారసత్వమును పొందుదాం. అతి కృపా భాగ్యత దేవుడు మనందరికి ఇచ్చునుగాక.